పార్టీ నుంచి పెద్ద ఎత్తున మరి ఈరోజు అదేవిధంగా వారితో పాటు మాజీ సర్పంచ్ మాజీ వివిధ హోదాలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మాట్లాడి చాలా గొప్ప మాటలు మాట్లాడింది. మీకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు దేశమంతా ఏం కోరుకుంటా ఉంది, దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ దేశంలో భారతీయులమంతా ఒక్కటిగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఉగ్రవాదులు చేస్తున్నటువంటి అనేక దాడులను కూడా మనం కళ్ళతో చూసినాం. ఆ ఉగ్రవాదుల దాడులు గతంలో జరిగినప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కళ్ళప్పగించి చూసుకుంటూ ఉండిపోయిందో, ఈరోజు ఉగ్రవాద దాడులు దేశవ్యాప్తంగా జరగకుండా అరికట్టడమే కాదు, ఉగ్రవాదులు ఎక్కడైనా మన దేశంలో దాడులు జరిగినప్పుడు దాడులు చేసినప్పుడు వాళ్ళకు తగిన గుణపాఠం ఎంబడే చెప్పినటువంటి నాయకుడు ఎవరంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. మన జరిగిన పహల్గాం ఘటనలే కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అనేక ఘటనలే కావచ్చు, ఈరోజు ఎక్కడ ఉగ్రవాదులు మన వైపు దేశం వైపు చూడాలి, మన దేశం మీద దాడి చేయాలి మనం. ఎందుకంటే మనం చాలా లోపలుకున్నాం. బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవాళ కాశ్మీర్ కానీ, అటు యూపీ కానీ, అటు గుజరాత్ కానీ, అటు రాజస్థాన్ కానీ, అటు పంజాబ్ కానీ, ఇవన్నీ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఒకరు ఉంటారు సైన్యంలో. దేశభక్తి అనేది వాళ్ళందరికీ దేశం మీద భక్తి. ఎందుకంటే వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళంతా కూడా వేరే దేశాల నుంచి వచ్చి మన మీద దండయాత్రలు చేసినప్పుడు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఉమ్మదీలు వచ్చి పెద్ద ఎత్తున మన దేశాల మీద దాడులు చేసినప్పుడు ఆ దాడుల్లో అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోవడమే కాదు, మన ధర్మాన్ని కూడా ఎక్కడిదక్కడ ముక్కలు చేసి మన గుళ్ళను గోపురాలను నాశనం చేసి అనేక రకాలుగా విధ్వంసాలు సృష్టించిన వాటికి అనుభవించినటువంటి వాళ్ళందరూ. కాబట్టి వారికి అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మన ధర్మం అన్నా మన దేశం అన్నా మితిమీరినటువంటి అభిమానంతో ప్రేమతో మనకు దేశం అంటే మన దేశం బాగుంటే మనమంతా బాగుంటాం అనేటటువంటి వాళ్ళ లక్ష్యంతో వాళ్ళందరూ కూడా ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున బలోపేతమైంది. ఇక్కడ కూడా సౌత్లో అంటే దక్షిణ భాగంలో కూడా బీజేపీ ఇంతకుముందు అంత బలమైనటువంటి పార్టీగా లేదు. కర్ణాటకలో అధికారంలో ఉండేది కానీ తెలంగాణ ఎప్పుడు అధికారంలో లేదు. గతంలో కూడా కొన్ని సీట్లు ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచింది కానీ అధికారంలోకి ఏనాడు రాలేదు. కాబట్టి అధికారంలో రాలేదు కాబట్టి ఎప్పుడు బీజేపీ పార్టీ పరిపాలన ఎట్లా ఉంటుందనేది ప్రజలకు కూడా తెలియదు. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ గారి యొక్క పాలన దేశ ప్రజలంతా కూడా అలా మెచ్చుకుంటున్నారు. పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాడు, దేశం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు, మన పేదవాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు, మన యువత రేపు ఏ విధంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉండాలని ఆలోచన చేసి పనిచేస్తున్నాడు. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గొప్ప గౌరవాన్ని అలా నిలబెట్టిండు. ప్రపంచమంతా మన దేశం వైపు చూసినట్టు చేసిండు. మన దేశాన్ని చూసి పక్కన ఉన్న దేశాలు ఈర్షపడుతున్నాయి. ఇవాళ మనకంటే బాగున్న దేశాలు ఇంతకుముందు వాళ్ళు తగ్గిపోయి మన దేశం పైకి పోతుంటే ఈర్షలు పడుతూ ఉన్నారు. మన దేశాన్ని ఏ విధంగా తగ్గాయని అనేక కుట్రలు పడుతూ ఉన్నారు. అవన్నింటినీ కూడా ఎదుర్కొని భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ లక్ష్యాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది, మన యువకుల పైన ఉంది. ఆ లక్ష్యం ఏదైతే ఇవాళ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఒక గీట గీసుకొని ఈ విధంగా మనం ముందుకు పోవాలి, మన దేశాన్ని ముందు నిలబెట్టాలి, మన పిల్లలు మన ధర్మము మన దేశము అన్నీ కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మేలుకోవాలని చెప్పి ఈరోజు అందరినీ కూడా ఒక పక్క మన దేశంలో భక్తి వైపు, ఒక పక్క మన ధర్మాన్ని కాపాడుకునేటటువంటి విధంగా అనేక దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి విధంగా, దేశాన్ని ఒక పక్క శత్రువుల నుంచి కాపాడేటటువంటి విధంగా అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోదీ గారు స్వార్థం లేకుండా, అవినీతి లేకుండా, అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తూ ఈరోజు స్వార్థ చింతన లేకుండా దేశం కోసం త్యాగం చేసి పనిచేస్తూ ఉన్నటువంటి నాయకుడు.